సార్ అమరావతిలో నిరసనలు, ఆందోళనలు. అమరావతిలో నిజంగా నిన్న ఆందోళనలు అంతకుముందు జరిగాయి. పెనుమాక ఉండవల్లి వాళ్ళు సరే, ఈ ఆలస్యాలు వాటి మీద కూడా మనం చెప్పుకున్నాం. కానీ నిన్న రైతులు ఉండవల్లి గ్రామంలో వాళ్ళు నిరసనలు తెలిపారు. మేము ఎందుకు ఇవ్వాలి భూమి, మా 12 ఏళ్ల నుంచి మా ఊరు అసలు అభివృద్ధి నోచుకోకుండా ఆగిపోయింది, మాకు ఎకరాకు 78,000 కౌలు వస్తుంది, అటువంటి మేము మీకు భూములు ఇచ్చి మీ చుట్టూ ఎందుకు తిరగాలి, మమ్మల్ని మీరు ఎందుకు మినహాయించట్లేదు అని వాళ్ళు చాలా గట్టిగా అడిగారు. ఉండవల్లికి సంబంధించిన ఆ రైతులు సభ వాళ్ళు సిఆర్డీఏ దగ్గరికి వచ్చి మా భూమి మా హక్కు అని వాళ్ళు నినాదాలు కూడా చేశారు. 29 గ్రామాల్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాకు ఇంత వస్తుంది అని చెప్పి, అంతేకాకుండా మా గ్రామం ఎందుకు అభివృద్ధి చెందలేదని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరి రాజధాని ప్రాంతం మామూలుగానే విజయవాడకు దీనికి దగ్గరగా ఉండే కేంద్రం, అంతకుముందు తీసుకున్న భూములు మొన్న కూడా మనం చదివాం ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం. రోడ్లు అభివృద్ధి కావట్లేదు, రిటర్నబుల్ ప్లాట్లకు డబ్బులు రావట్లేదు, భవనాలు చాలా బాగా కట్టి వాటిని ఐకానిక్ బిల్డింగ్స్ అంటున్నారు కానీ ఐకానిక్ రోడ్స్ రావడం లేదు. ఏం చేయాలి, వ్యవసాయం ఏమో పోయింది, పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెంది భూములకు ధరలు వచ్చాయంటే రాలేదు. ఇప్పుడు ఏం జరగాలి అని అమరావతిలో ఒక విధమైన అసంతృప్తి అలుముకున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి దగ్గరగా ఉన్న ఊర్ల పరిస్థితి కొంచెం వేరు. అవి దగ్గరగా ఉంటాయి, వాళ్ళు అమ్మవాని ముందు నుంచి ఉన్నారు, అది వేరే విషయం. కానీ లోపలికి వెళ్ళినటువంటి గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులు కూడా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు, మీరు మా మీద దృష్టి పెట్టడం లేదు. అసలు మీరు క్వాంటమ్ వ్యాలీ అంటారు, ఇంకోటి అంటారు, కార్పొరేట్లకు భూములు ఇస్తారు, రోడ్లు ఏమో అసలు వేయడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మొన్న నారాయణ గారు ఎవరో చెప్పారు, ఈ ఉండవల్లి, పెనుమాక ఇక్కడ కొన్ని భూములు వస్తే కానీ ఆ రోడ్లు అవన్నీ ఇక్కడికి రావని వాళ్ళు అంటారు. మరి 12 ఏళ్లలో వాళ్ళైనా వీళ్ళైనా దాని పరిష్కారానికి చర్యలేం తీసుకోలేదు. ఇప్పుడు అమరావతిలో సెకండ్ ఫేజ్ ఆఫ్ యాజిటేషన్స్ ఇవి. అవును, జగన్ ఆపిన మొదటి దశలో కొంత ఆందోళన, మొదటి దఫా చంద్రబాబు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆపేసిన తర్వాత అదొక పద్ధతి. ఇప్పుడు 3వ దశ, ఈ 3వ దశలో ఇప్పటికీ నిజానికి ప్రధాన భాగం అయిపోయింది, వాళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి అది జరగకపోగా అంటే కొంత ధైర్యం కూడా వచ్చింది. వాళ్ళు వీధుల్లోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలుస్తున్నారు, లేకపోతే ఫిర్యాదులు సిఆర్డీఏ భవనం ముందే చేస్తున్నారు. ఇవన్నీ అంటే జెన్యూనిటీ వాళ్ళ వాదనలో కొంత న్యాయము, కొంత సమస్య ఉందని గుర్తిస్తున్న ఒక పరిస్థితి ఉంది. బహుశా ఈ సమయంలోనే కొంతమంది పర్యావరణ కోణంలో కూడా మళ్ళీ ఈ మునక ఇట్లాంటివి కూడా తీసుకొస్తున్నారు. అందుకే దీనికి ఉత్తమమైన పరిష్కారం నేను ఎప్పుడు చెప్తుంది, అందరినీ ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని వాస్తవాలు ఇవి, మేము ఇలా వెళ్తాం అని పారదర్శకంగా వేగంగా చేయగలిగితే ఈ సమస్య తగ్గుతుంది, లేకపోతే ఒకరిని చూసి ఒకరు ఇది ఇంకా పెరుగుతుంది. సార్ రౌడీ సీఎం రేవంత్, కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారా, రేసులో బండి లేరా? నిన్న కిషన్ రెడ్డి ప్రకటన ఆయన ఢిల్లీలోనే మాట్లాడారు. ఈ రేవంత్ రెడ్డి రౌడీలాగా, ముఖ్యమంత్రిలాగా కాకుండా రౌడీలాగా మాట్లాడుతున్నారు. ఈయన అసలు నా మీద విరుచుకుపడుతున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నాడు. ఎవరు టార్గెట్ చేస్తున్నారో తెలీదు, ఎందుకంటే ఎన్నికలు రావాలి, ముఖ్యమంత్రి పదవి కోసం బహుశా రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి అనే ఫినామినా తీసుకొస్తున్నారా? మరి తీసుకొని వస్తే ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు అంతకుముందు